బాల్య దినమునందే చేయి సృష్టికర్త స్మరణం, యవ్వన కాలమే దేవుని కాడి మోయు సమయం. బాల్య దినమునందే చేయు సృష్టికర్త స్మరణం, యవ్వన కాలమే దేవుని కాడి మోయు సమయం. యవ్వన దశలోనే మరల జరిగితే నీ జననం, దేవుని అంబుల పొదిలో నీవే ఒక బాణం. యవ్వన దశలోనే మరల జరిగితే నీ జననం, దేవుని అంబుల పొదిలో నీవే ఒక బాణం. స్నేహితుడా యేసు కొరకు అర్పించు యవ్వనం, అలుపెరుగక పరిగెత్తు సువార్తకై ప్రతిక్షణం. యవ్వనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచియున్నది, నీకు లోకాశలు చూపుచున్నది. క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుచున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుచున్నది. పదవ వన్డే బైబిల్ సెమినార్కి జ్ఞాన సదస్సుకు కూడుకొని వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. అతి ముఖ్యంగా ప్రముఖులు పెద్దలు మన మధ్యలో ఉన్న ఆదిమల్ల అనోక్ తాత గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫస్ట్ సెషన్లో దేవుని మంచి మాటల్ని తెలియజేసిన శ్యామణ గారికి కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వీరి ఇరువురు ఎప్పుడు బిజీ షెడ్యూల్లో ఉంటారు, కానీ క్రీస్తు సంఘం మైట్పౌండ్ నుంచి కాల్ వచ్చిందంటే ఆ బిజీ షెడ్యూల్నైనా తొలగించుకొని తప్పక మాకు వాక్యాన్ని బోధించడానికి ప్రేమతో ఎంతో ప్రయాసతో ఎంత దూరంలో ఉన్నా వచ్చి మాకు వాక్యాన్ని బోధించి వెళ్తారు. అందుని బట్టి వారి ఇరువురికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్గా పోస్టర్లో మెన్షన్ చేయలేదు, కానీ ఈ వన్ డే బైబిల్ సెమినార్ ఎస్పెషల్లీ యూత్ కోసమని అనుకున్నాము ఫస్ట్. అయితే దేవుని కృపలో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే యూత్ ఇక్కడ చాలామంది ఉన్నారని నమ్ముతున్నాను. మంచి వాక్యం ఫస్ట్ సెషన్లో వందనాలు ఎవరికి చెప్పాలి, కృతజ్ఞతా స్తుతులు ఎవరికి చెల్లించాలనే మెసేజ్ మనం విన్నాం. రెండో సెషన్లోనికి మనం వెళ్ళబోయే ముందు యవనస్తుల గురించి చిన్న పాట పాడాలని అనుకున్నాను. పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. యవ్వనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచియున్నది, నీకు లోకాశలు చూపుచున్నది, సాతాను పొంచియున్నది, నీకు లోకాశలు చూపుచున్నది. క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుచున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుచున్నది. ఎరలు వేసి వలలు వేసి లాగుచున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుచున్నది. యవ్వనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుచున్నది.
తడబడు నడకల నడుమ తలదించని యవ్వనం, ఒడిదుడుకుగా నిర్ణయాలు తీసుకునే తరుణం. తడబడు నడకల నడుమ తలదించని యవ్వనం, ఒడిదుడుకుగా నిర్ణయాలు తీసుకునే తరుణం. ఆలోచనలకు లేదు ఈ వయసులో కళ్ళెం, అదుపే చేయకపోతే బ్రతుకంతా శూన్యం. ఆలోచనలకు లేదు ఈ వయసులో కళ్ళెం, అదుపే చేయకపోతే బ్రతుకంతా శూన్యం. ఇది అర్థం కాకుంటే యవ్వనమే ప్రమాదం, ప్రభువు కొరకు అర్పిస్తే ఇదే నీకు ప్రధానం. యవ్వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుచున్నది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుచున్నది. కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం, తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం, తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. దుష్టుని వశమైపోయెను లోకాధికారం, భ్రష్టత్వపు ఊహలతో యవ్వన సంహారం. దృష్టిని వశమైపోయెను లోకాధికారం, భ్రష్టత్వపు ఊహలతో యవ్వన సంహారం. క్రీస్తేసుకే చూపెను నిమిషములో ప్రపంచం, లోకాశకు లొంగిపోతే పొంచి ఉంది ప్రమాదం. యవ్వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుచున్నది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుచున్నది. బాల్య దినమునందే చేయి సృష్టికర్త స్మరణం, యవ్వన కాలమే దేవుని కాడి మోయు సమయం. బాల్య దినమునందే చేయు సృష్టికర్త స్మరణం, యవ్వన కాలమే దేవుని కాడి మోయు సమయం. యవ్వన దశలోనే మరల జరిగితే నీ జననం, దేవుని అంబుల పొదిలో నీవే ఒక బాణం. యవ్వన దశలోనే మరల జరిగితే నీ జననం, దేవుని అంబుల పొదిలో నీవే ఒక బాణం. స్నేహితుడా యేసు కొరకు అర్పించు యవ్వనం, అలుపెరుగక పరిగెత్తు సువార్తకై ప్రతిక్షణం. యవ్వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుచున్నది. క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుచున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుచున్నది. ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుచున్నది. యవ్వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుచున్నది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుచున్నది.